ఈరోజు మనం కెమిస్ట్రీ ఎస్ఎస్సి థర్డ్ చాప్టర్ అయినటువంటి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ యొక్క మన పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా యూజ్ అవుతుంది, ఈ ఎగ్జామినేషన్లో ఎన్ని మార్క్స్కి ఈ చాప్టర్ నుంచి మనకి వెయిటేజ్ రాబోతుంది, క్వశ్చన్స్ రాబోతున్నాయి అంటే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఒక 8 మార్క్స్ క్వశ్చన్, ఒక 1 మార్క్ క్వశ్చన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. ఈ చాప్టర్లో మొత్తం వెయిటేజ్ 9 మార్క్స్ వస్తాయి. చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఈజీ టాపిక్, మనం ఈజీగా సులభంగా అర్థం చేసుకునేదానికి ఛాన్సెస్ ఉంది. సో ఇకపోతే చాప్టర్లోకి వచ్చే పని అయితే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. సో బేసికల్లీ ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఇది ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్. మనకి పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ సైంటిస్టులు వాళ్ళ యొక్క థియరీస్ ని బేస్ చేసుకుని ఎలిమెంట్స్ ని క్లాసిఫై చేస్తున్నారు. ఫైనల్ గా మనం ఇప్పుడు ఫాలో అవుతుంది మోడర్న్ పీరియాడిక్ టేబుల్. ఇదంతా లేకుండా స్టార్టింగ్ టైంలో ఇన్ ఏన్షియంట్ డేస్ 16th సెంచరీలోనే ఎలిమెంట్స్, అప్పుడు కనుక్కున్నటువంటి ఎలిమెంట్స్ ని ఫస్ట్ క్లాసిఫికేషన్ ఏంటి అంటే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఇలా మనకు తెలిసినటువంటి ఎలిమెంట్స్, మన నేచర్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్, మనం డైలీ లైఫ్ లో యూజ్ చేసేటువంటి ఎలిమెంట్స్ ని ఎలా డివైడ్ చేయొచ్చు అంటే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ గా డివైడ్ చేయొచ్చు. వీటి వల్ల ఈ మెటల్స్ నాన్ మెటల్స్ వల్ల మన డైలీ లైఫ్ లో ఏమేమి యూజెస్ ఉన్నాయి ఫర్దర్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో దీన్ని ఇలా ఉంటే వాట్ ప్రాపర్టీస్ డివైడ్స్ ఆర్ డిస్టింగ్విష్ ద ఎలిమెంట్స్ ఇంటూ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఏ ప్రాపర్టీస్ ని బేస్ చేసుకొని మనం ఎలిమెంట్స్ ని మెటల్స్ నాన్ మెటల్స్ గా డివైడ్ చేస్తున్నామో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో ఏ ప్రాపర్టీస్ అంటే బేసికల్లీ దేర్ ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ దేర్ కెమికల్ ప్రాపర్టీస్. వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ని, కెమికల్ ప్రాపర్టీస్ ని బేస్ చేసుకొని, ఆ ఎలిమెంట్స్ యొక్క ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ ని బేస్ చేసుకొని ఎలిమెంట్స్ ని మనం మెటల్స్ నాన్ మెటల్స్ గా డివైడ్ చేయొచ్చు. సార్ ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? ఏదైతే ఎలిమెంట్స్ గురించి మన వాటి యొక్క ఫిజికల్ అపియరెన్స్, మన కంటికి కనబడేటువంటి ప్రాపర్టీస్ ఏదైతే మనం నోటీస్ చేయగలుగుతున్నామో వీటన్నిటిని కూడా మనం ఫిజికల్ ప్రాపర్టీస్ కింద డిస్కస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పెన్ గురించి నేను వీటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీ గురించి మాట్లాడాలి అనుకుంటే దీని యొక్క లెంత్ ఎంత, డయామీటర్ ఎంత, కలర్ ఏంటి, ఇది ఈజీగా మెల్ట్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా నేను ఫిజికల్ గా మెజరబుల్ చేసేటువంటి ప్రాపర్టీస్. వీటిని నేను ఆ పెన్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీగా డిస్కస్ చేయగలను. అలానే మనం తీసుకున్నటువంటి ఎలిమెంట్స్ అవి మెటల్సా నాన్ మెటల్సా, వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ మన కంటి ద్వారా మనం ఈజీగా నోటీస్ చేయబడే మెజరబుల్ చేసేటువంటి ప్రాపర్టీస్ ని ఫిజికల్ ప్రాపర్టీస్ అంటాం. అవే ఆ మెటల్స్ కానీ నాన్ మెటల్స్ కానీ ఎలిమెంట్స్ అవి వేరే ఎలిమెంట్స్ తో రియాక్ట్ అయ్యి ప్రోడక్ట్ ఆఫ్ ఏం ఫామ్ చేస్తుంది, న్యూ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఫామ్ అవుతున్నాయా లేవా అనేటువంటివి మనం ఈ కెమికల్ ప్రాపర్టీస్ దగ్గర మనం నేర్చుకోవచ్చు. సో ఇది ఇలా ఉంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లాస్ లో డిస్కస్ చేయబోతున్నది ఏంటి అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఏంటి? ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ ఎలా ఉంటాయో, నాన్ మెటల్స్ ఎలా ఉన్నాయో డిస్కస్ చేద్దాము. నాన్ మెటల్స్. సో జనరల్లీ మీరు గమనించండి, మన డైలీ లైఫ్ లో యూజ్ చేసేటువంటి కొన్ని మెటల్స్ ఎగ్జాంపుల్స్ ఇవ్వగలరా అంటే, సో జనరల్లీ మనం ఈజీగా చెప్పేటువంటిది ఐరన్ కానీ, కాపర్ కానీ, ఇంకా గోల్డ్, సిల్వర్, జింక్ అని మనం అల్యూమినియం అని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇవ్వగలం. మన డైలీ లైఫ్ లో యూజ్ చేసేటువంటి మెటల్ ఎగ్జాంపుల్ ఏంటయ్యా అంటే ఐరన్ అని ఈజీగా చెప్పొచ్చు. ఓకేనా? ఇలా కొన్ని మెటల్స్ ఎగ్జాంపుల్ గా ఇవేనా మెటల్స్ ఉన్నాయి అంటే పీరియాడిక్ టేబుల్లో 118 ఎలిమెంట్స్ లో ఫస్ట్ ఏ గ్రూప్, సెకండ్ ఏ గ్రూప్, డి బ్లాక్ ఎలిమెంట్స్, సమ్ థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, ఇవన్నీ కూడా కొన్ని మెటల్స్ ఉన్నాయి. నాన్ మెటల్స్ ఉన్నాయి, గ్యాసెస్ అన్ని కూడా ఉన్నాయి. వాటిలో ఎలిమెంట్స్, మోస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ మెటల్స్ లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ లేకుండా జనరల్ గా మనం డైలీ లైఫ్ లో యూజ్ చేసేటువంటి మెటల్స్ లిస్ట్ నేను ఇచ్చినాను. క్లియరా? ఇప్పుడు గమనించండి, ఈ మెటల్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి. నేను ఇప్పుడు ఐరన్ తీసుకున్నాను అనుకోండి, మీరు చూసే ఉంటారు ఐరన్. దాన్ని ఆ మెటల్ సర్ఫేసెస్ ని మనం ఒక శాండ్ పేపర్ మీద తీసుకొని బాగా రబ్ చేసాము అంటే, శాండ్ పేపర్ తో రబ్ చేసాము అంటే మెటల్ సర్ఫేసెస్ మీద రబ్ విత్ శాండ్ పేపర్, వాటి సర్ఫేసెస్ ఏమవుతాయి అంటే
సర్ఫేసెస్ షైనీ సర్ఫేసెస్ గా ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి షైనీ సర్ఫేసెస్. ఇలాంటి ప్రాపర్టీని ఆ మెటల్స్ యొక్క లస్ట్రస్ ప్రాపర్టీ అంటాం. లస్ట్రస్ ప్రాపర్టీ అంటాం. సో జనరల్లీ మెటల్స్ ఆర్ షోస్ లస్ట్రస్ ప్రాపర్టీ. దీన్ని ఏమన్నాము అంటే ఆ మెటల్స్ యొక్క మెరిసే స్వభావం. కొన్ని మెటల్స్ ఏం చేస్తాయంటే లైట్ తన మీద పడితే ఆ లైట్ ని రిఫ్లెక్ట్ చేస్తూ మెరుస్తూ ఉంటాయి. అలాంటి ప్రాపర్టీని ఏమన్నామంటే లస్ట్రస్ ప్రాపర్టీ. కానీ ఈ ప్రాపర్టీస్ నాన్ మెటల్స్ ఉంటాయా అంటే ఉండవు. బట్ ఇట్ ఆల్సో హ్యావ్ సమ్ ఎగ్జెప్షన్స్. ఆ ఎగ్జెప్షన్స్ ఏంటో నేను డిస్కస్ చేద్దాము. సో మెటల్స్ హ్యావ్ లస్ట్రస్ ప్రాపర్టీ. వాట్ ఈస్ లస్ట్రస్ ప్రాపర్టీ అని అడుగుతారు ఎగ్జామినేషన్ లో. వన్ మార్క్ క్వశ్చన్. ద మెటల్స్ హ్యావ్ షైనీ సర్ఫేసెస్, దే ఆర్ కాల్డ్ లస్ట్రస్ ప్రాపర్టీ. గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లస్ట్రస్ ప్రాపర్టీ కంటైనింగ్ మెటల్స్. అన్ని కూడా లస్ట్రస్ ప్రాపర్టీస్ ని చూపిస్తాయి. వీటిలో ఎక్కువగా లస్ట్రస్ ప్రాపర్టీని చూపించేటువంటి మెరిసే స్వభావం ఉన్నటువంటి మెటల్ ఏంటయ్యా అంటే గోల్డ్. అందువల్ల ఈ గోల్డ్ ని మనం ఏమన్నాము ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఆర్నమెంట్స్ లో యూజ్ చేస్తారు, మెరిసే స్వభావం ఉంటుంది కాబట్టి. క్లియరా? అండ్ ఇదేనా సార్ ఇంకేదైనా ప్రాపర్టీ ఉందా మెటల్స్ కి అంటే, ఇవే మెటల్స్ ని నేను తీసుకెళ్లి కట్ విత్ నైఫ్, ఐరన్ కానీ కాపర్ కానీ గోల్డ్ సిల్వర్ ప్లాటినం ఇలాంటి వాటిని కత్తెర తీసుకొని లేదంటే నైఫ్ తీసుకొని మనం కట్ చేస్తే ఈజ్ ఇట్ ఇంపాసిబుల్ టు కట్. ఈజీగా వాటిని మనం కట్ చేయలేము. అంటే మెటల్స్ కి ఏ ప్రాపర్టీ ఉంటుంది అంటే జనరల్లీ మెటల్స్ ఆర్ హార్డ్ ఇన్ నేచర్. ఎలా ఉంటుంది? హార్డ్ నేచర్ లో ఉంటాయి. వీ కెనాట్ కట్ విత్ నైఫ్. అదే ఆ మెటల్స్ ని లైక్ ఐరన్ కాపర్ గోల్డ్ సిల్వర్ ప్లాటినం ఒక సుత్తి తీసుకొని బాగా దంచి పెట్టండి, బాదండి, అవి ఎలా మారుతాయంటే థిన్ షీట్స్ గా మారిపోతాయి. దే కెన్ బీటెన్ ఇంటూ థిన్ షీట్స్. బీటెన్ ఇంటూ థిన్ షీట్స్. బీటెన్ ఇంటూ థిన్ షీట్స్. ఎవరిని సార్? ఈ మెటల్స్ ని మనం హ్యామర్ తీసుకొని కొట్టామంటే థిన్ షీట్స్ గా మారిపోతాయి. అలాంటి ప్రాపర్టీని ఏమన్నారు అంటే మ్యాలబిలిటీ. మ్యాలబిలిటీ. మెటల్స్ ఆర్ షోస్ మ్యాలబిలిటీ ప్రాపర్టీ. థిన్ షీట్స్ గా మారిపోతాయి. బట్ నాన్ మెటల్స్ నాన్ మ్యాలబిలిటీ. వాటికి మ్యాలబిలిటీ థిన్ షీట్స్ గా ఫామ్ అయ్యేటువంటి కెపాసిటీ లేదు. సో అందువల్ల మెటల్స్ ని మన డైలీ లైఫ్ లో ఎక్కువగా యూజ్ చేస్తున్నాము. మ్యాలబిలిటీ. ఏ మెటల్స్ కి ఎక్కువ మ్యాలబిలిటీ ఉంటుంది సార్? గోల్డ్ అండ్ సిల్వర్ హ్యావ్ మోర్ మ్యాలబుల్ ప్రాపర్టీస్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏం ఇన్ ద సెన్స్ ఆరం గోల్డ్, అర్జెంటమ్ సిల్వర్, వీరిన్నింటికి మ్యాలబిలిటీ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి థిన్ షీట్స్ గా మనకి కావాల్సినటువంటి డిజైన్స్ లో ఈ గోల్డ్ కానీ సిల్వర్ ని కానీ తయారు చేసుకుని మనం ఆర్నమెంట్స్ గా యూజ్ చేయొచ్చు. అలానే ఇంకేముంది గోల్డ్ కి? లస్ట్రస్ ప్రాపర్టీ కూడా ఉంటుంది. డిపెండింగ్ అపాన్ దిస్ లస్ట్రస్ అండ్ ఇంకా ఏం చేస్తాము అంటే ఈ మెటల్స్ ని మనం మేకింగ్ ఇంటూ థిన్ షీట్, మేకింగ్ ఇంటూ ఫైన్ వైర్స్, మేకింగ్ ఇంటూ ఫైన్ వైర్స్, సన్నని దారాల్లాగా సన్నని తీగల్లాగా కూడా తయారు చేయొచ్చు ఈ మెటల్స్ ని. ఆ ప్రాపర్టీని ఏమన్నాం సార్ అంటే డక్టైల్ ప్రాపర్టీ. వాట్ ఈస్ డక్టైల్ నేచర్? డక్టైల్ ప్రాపర్టీ ఎవరు చూపిస్తారు అంటే మెటల్స్ చూపిస్తాయి. ఈ మెటల్స్ ని మనం సన్నని దారాల్లాగా లేదంటే తీగల్లాగా చేయొచ్చు. అలాంటి ప్రాపర్టీని ఏమన్నామంటే డక్టైల్ ప్రాపర్టీ. ఏ ఎలిమెంట్స్ లేదా ఏ మెటల్స్ డక్టైల్ ప్రాపర్టీని చూపిస్తుంది అంటే గోల్డ్ ఈజ్ మోస్ట్ డక్టైల్ ఎలిమెంట్. మోస్ట్ డక్టైల్ నేచర్. డక్టైల్ నేచర్ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో 1 మార్క్ క్వశ్చన్ లో వచ్చింది. వాట్ ఈస్ ద మోస్ట్ డక్టైల్ నేచర్ కంటైనింగ్ మెటల్ అని అడుగుతారు పబ్లిక్ ఎగ్జామినేషన్ లో. సో ఆన్సర్ ఏంటి? గోల్డ్. మీకు తెలుసా 1 గ్రామ్ గోల్డ్ నుండి మనం ఈ డక్టైల్ ప్రాపర్టీ సన్నని తీగలాగా మార్చేటువంటి ప్రాపర్టీ, ఆ తీగని మనం అప్ టు 2 కిలోమీటర్స్ లెంత్ వరకు కూడా తీసుకొని పోవచ్చు. 1 గ్రామ్ గోల్డ్ ఎంత? అది డిస్టెన్స్ ఎంత వరకు లాగొచ్చు? 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు మనం ఏం చేయొచ్చు? సన్నగా ఒక తీగలాగా తీసుకొని పోవచ్చు. అంటే దట్ మచ్ థిన్ ఆర్ డక్టైల్ ప్రాపర్టీ ఉన్నటువంటి మెటల్ ఏంటి అంటే గోల్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పబ్లిక్ ఎగ్జామినేషన్. సో బికాస్ ఆఫ్ దిస్ టూ మెటాలిక్ ఆర్ మ్యాలబుల్ ఆర్ డక్టైల్ నేచర్ మనం గోల్డ్ ని కానీ సిల్వర్ ని కానీ మన డైలీ లైఫ్ లో ఆర్నమెంట్స్ గా యూజ్ చేయొచ్చు అని మనం ఈజీగా చెప్పచ్చు.
క్లియరా? అలానే ఇంకా ఇక్కడ మన డైలీ లైఫ్ లో ఇంకేమైనా ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్ మెటల్స్ గురించి గమనించవచ్చా అంటే, సో మీరు డైలీ లైఫ్ లో ఫర్ కుకింగ్ యుటెన్సిల్స్ తీసుకోండి. కుకింగ్ యుటెన్సిల్స్, వంట చేసే సామాగ్రి, కుకింగ్ యుటెన్సిల్స్. కుకింగ్ యుటెన్సిల్, వంట సామాగ్రిగా మీరు ఏ ఎలిమెంట్స్ ని యూజ్ చేస్తారు? మెటల్స్ ని యూజ్ చేస్తారా, నాన్ మెటల్స్ ని యూజ్ చేస్తారా? మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ యూజ్ యాజ్ ఏ మెటల్స్ లైక్ కాపర్, సిల్వర్ అనేటువంటి మెటల్స్ ని మనం కుకింగ్ యుటెన్సిల్స్ గా యూజ్ చేస్తాం ఇన్ అవర్ డైలీ లైఫ్. ఎందుకు సార్ వీటిని మనం కుకింగ్ యుటెన్సిల్స్ గా యూజ్ చేస్తాము అంటే, బికాస్ ఆఫ్ దే హ్యావ్ గుడ్ కండక్టివిటీ నేచర్. గుడ్ కండక్టివిటీ అంటే మెటల్స్ దే హ్యావ్ గుడ్ కండక్టెన్స్. మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్. నాన్ మెటల్స్ ఆర్ పూర్ కండక్టర్స్ అంటే అవి తన నుంచి హీట్ ని కానీ ఎలక్ట్రిసిటీని కానీ పాస్ చేయవు, నాన్ మెటల్స్. బట్ మెటల్స్ దే కెన్ అలో ద హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. దట్స్ వై దే కెన్ కన్సిడర్ టు బి దే ఆర్ గుడ్ కండక్టర్స్. అందుకే మనం ఏం చేసామంటే కుకింగ్ యుటెన్సిల్స్ లో కాపర్ ని కానీ సిల్వర్ కానీ మోస్ట్ ఆఫ్ ద మెటల్స్ ని యూజ్ చేస్తాము. కెన్ యూ గెస్ ద రీజన్ వై వీఆర్ యూజింగ్ దీస్ మెటల్స్? కండక్టివిటీ ఆఫ్ హీట్ ని ఎందుకు చేస్తారు, వాటిని ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఆల్రెడీ వి డిస్కస్ దే హ్యావ్ హార్డ్ నేచర్ ఉన్నాయి కాబట్టి మనం కండక్టెన్స్ హీట్ చేస్తున్నాం కాబట్టి ఆ హీట్ ని కూడా ఓవర్కమ్ చేసేటువంటి, తట్టుకునేటువంటి నేచర్ ఆ మెటల్ కు ఉండాలి. దట్ మీన్స్ దే హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్స్. వాటికి ఎక్కువ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది కాబట్టి, అండ్ దే ఆర్ గుడ్ కండక్టర్స్. అవి హీట్ ని తన నుంచి పాస్ చేస్తాయి కాబట్టి మనం తీసుకున్నటువంటి ఆ కంటైనర్ లో ఉండేటువంటి ఫుడ్ అనేది ఈజీగా కుక్ అవుతుంది కాబట్టి, ఉడికిపోతుంది కాబట్టి, త్వరగా ఉడికిపోతుంది కాబట్టి వీ కెన్ ప్రిఫర్ మెటల్స్ యాజ్ ఏ కుకింగ్ యుటెన్సిల్స్. రీజన్స్ ఏంటి? దే హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్. అవి ఆ టెంపరేచర్ దగ్గర మెల్ట్ అయిపోవు. అందువల్ల మనం మెటల్స్ ని ఏదైనా హీట్ చేసే ప్రాసెస్ లో మనం యూజ్ చేస్తాం. అండ్ దే ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. సో దట్స్ వై వీ కెన్ ప్రిఫర్ మెటల్స్ యాజ్ ఫర్ కుకింగ్ యుటెన్సిల్స్. మరి నాన్ మెటల్స్ ని హీట్ చేయగానే ఏమవుతాయి? అవి మెల్ట్ అయిపోతాయి బికాస్ ఆఫ్ దే హ్యావ్ సాఫ్ట్ నేచర్. నేను అక్కడికి వచ్చి మళ్ళీ వాటి ప్రాపర్టీస్ నుంచి డిస్కస్ చేద్దాము. అండ్ ఇంకా మీరు గమనించండి, మన డైలీ లైఫ్, మన రూమ్ లో కానీ మీ ఇంటి దగ్గర కానీ కాపర్ తో తయారు చేసినటువంటి కాపర్ వైర్స్. ఈ కాపర్ వైర్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఎలక్ట్రిసిటీ పర్పస్. ఆ లైట్ కానీ ఫ్యాన్ కానీ ఇవన్నీ తిరిగే దానికోసంగా మనం వైరింగ్ చేస్తుంటాం రూమ్స్ లో. ఆ వైర్ లో ఏమున్నాయి సార్ అంటే కాపర్ వైర్స్. వై వీఆర్ ప్రిఫర్ టు యూజ్ కాపర్ మాత్రమే ఎందుకు యూజ్ చేస్తాం? దే ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇవి తన నుంచి ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తుంది. బట్ నాన్ మెటల్స్ అనేవి దే ఆర్ పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎందుకు సార్ నాన్ మెటల్స్ ఎలక్ట్రిసిటీని పాస్ చేయవు, మెటల్స్ మాత్రమే ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాయి అంటే, ఈ మెటల్స్ మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. మెటల్స్ హ్యావ్ ఏ టెండెన్సీ టు లూజ్ ద ఎలక్ట్రాన్స్. ఈజీగా ఏం చేస్తాయంటే ఎలక్ట్రాన్స్ ని ఇచ్చేస్తాయి, వెంటనే అదేం మారిపోతుంది? అయాన్స్ గా మారిపోతాయి. కాబట్టి ఈ ప్రాపర్టీస్ వల్ల మెటల్స్ ఆర్ షోస్ గుడ్ కండక్టెన్స్ నేచర్. ఇవి హీట్ ని మాత్రమే కాదు ఎలక్ట్రిసిటీని కూడా తన నుంచి పాస్ చేస్తాయి కాబట్టి వీటిని మనం మన డొమెస్టిక్ పర్పస్ లో ఎలక్ట్రిక్ వైర్స్ గా యూజ్ చేస్తాము. డొమెస్టిక్ పర్పస్ లో యూజ్ చేసేటువంటి ఎలక్ట్రిక్ వైర్ లా యూజ్ చేసేటువంటి మెటల్ ఏంటి అంటే కాపర్ తో పాటు ఇంకా అల్యూమినియం, సిల్వర్, ఇవన్నీ కూడా మనం వైర్స్ గా యూజ్ చేయొచ్చు. సిల్వర్ అనేటువంటి బయట ప్రాంతాల్లో ఒక డిస్టెన్స్ నుంచి, అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశం, లాంగ్ డిస్టెన్స్ లో ఈ ఎలక్ట్రిక్ వైర్స్ ని తీసుకొచ్చే దాంట్లో మనం ఈ సిల్వర్ కానీ అల్యూమినియం వైర్స్ ని కానీ యూజ్ చేస్తాం. బట్ డొమెస్టిక్ పర్పస్ లో మోస్ట్ ఆఫ్ ద మెటల్ యూజ్ చేస్తున్నామంటే వైర్. మీరు గమనించండి, ఇక్కడ ఇది ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తుందని మనకి ఎలా సార్ ప్రూఫ్ అంటే, మీరు ఇంటి దగ్గర యూజ్ చేసినటువంటి ఆ ఎలక్ట్రిక్ వైర్స్ లో ఎవరి చేత కోటింగ్ చేయబడి ఉంటుంది అంటే, ప్లాస్టిక్ కోటింగ్ అనేది జరిగి ఉంటుంది. ఏంటి సార్ ఆ ప్లాస్టిక్ మెటీరియల్ అంటే? వెరీ ఇంపార్టెంట్. ఆ వైర్స్ అనేవి పీవీసీ అనేటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ చేత కోట్ చేయబడి ఉంటుంది. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్
పీవీసీ అంటే ఏంటి? పాలీవినైల్ క్లోరైడ్. పాలీవినైల్ క్లోరైడ్ అనేటువంటి ఈ ప్లాస్టిక్ మెటీరియల్ చేత కాపర్ వైర్ అనేది సరౌండ్ చేయబడి ఉంటుంది. ఒకవేళ ఈ పీవీసీ పాలీవినైల్ క్లోరైడ్ తో ఆ కాపర్ వైర్ అనేది కోట్ చేయకపోతే ఏం జరుగుతుంది? ఓకేనా? ఇప్పుడు మనం ఆ వైర్ వితౌట్ పీవీసీతో ఉన్నాయి అనుకోండి, అవి ఏం చేస్తాయి? గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మనకు తెలుసో తెలియక ఆ వైర్ ని పట్టుకున్నామంటే ఆ కరెంట్ మన నుంచి పాస్ అవుతుంది, ఎలక్ట్రిక్ షార్ట్ కి కాజ్ అవుతాం. కాబట్టి టు అవాయిడ్ ద ఎలక్ట్రిక్ షార్ట్స్ ఆర్ we can use the PVC. This PVC is coated, copper is coated with PVC, polyvinyl chloride. ఇది ప్లాస్టిక్ కాబట్టి పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ గా యాక్ట్ చేస్తుంది. ఎవరి మీద ఉంటుంది? అది కాపర్ వైర్ మీద కోట్ చేయబడి ఉంటుంది. అది మనం తాకినా కానీ కరెంట్ షాక్ కి కాజ్ కాదు కాబట్టి. క్లియరా? నౌ సో మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ అని మనం మాట్లాడున్నాం. ఇక ఈ మెటల్స్ దే హ్యావ్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్, దే హ్యావ్ హయ్యర్ డెన్సిటీ కూడా ఉంటుంది. వీటికి హయ్యర్ డెన్సిటీ ఉంటుంది, బరువు ఎక్కువగా ఉంటాయి. దే ఆర్ గుడ్ కండక్టర్స్. ఇవన్నీ కూడా మనం మెటాలిక్ ప్రాపర్టీస్ అండ్ ఏ మెటల్స్ ని డైలీ లైఫ్ లో యూజ్ చేస్తాం అనేది కొన్ని డిస్కస్ చేస్తున్నాం. క్లియరా? ఇప్పుడు నాన్ మెటల్స్ గురించి మనం డిస్కస్ చేస్తే ఏవైనా ఎగ్జాంపుల్స్ ఇవ్వండి సార్. నాన్ మెటల్స్ అంటే కార్బన్ కానీ, సల్ఫర్, ఫాస్ఫరస్, నైట్రోజన్, ఆక్సిజన్, హైడ్రోజన్, ఇవన్నీ కూడా నాన్ మెటల్సే. సో ఇక్కడ గమనించండి, ఈ నాన్ మెటల్స్ మనం తీసుకున్నటువంటి ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? లస్ట్రస్ ప్రాపర్టీ, మెరిసే స్వభావం కలిగి ఉండడం. ఎప్పుడు అవి లైట్ తన మీద పడితే అవి రిఫ్లెక్ట్ చేసే ప్రాసెస్ లో బేస్ చేసుకొని మెరిసే స్వభావాన్ని కలిగి ఉంటాయి. సో మెటల్స్ ఆర్ గుడ్ లస్ట్రస్ ప్రాపర్టీ. ఎగ్జాంపుల్ గోల్డ్ అని మనం డిస్కస్ చేస్తున్నాం. మరి నాన్ మెటల్స్ వచ్చేసరికి ఈ నాన్ మెటల్స్ అనేవి నాన్ లస్ట్రస్ ప్రాపర్టీ. ఇవి మెరిసే స్వభావాన్ని కలిగి ఉండవు. వెరీ ఇంపార్టెంట్. బట్ ఎగ్జాప్షన్ కేసులో అయోడిన్ షోస్ లస్ట్రస్ ప్రాపర్టీ. అయోడిన్ మనం I2 హాలోజన్ ఫ్యామిలీలో వన్ ఆఫ్ ద మెంబర్ అయోడిన్. అయోడిన్ అనేది ఇంకా ఎలా ఉంటుంది సార్ అంటే సాలిడ్ కండిషన్ లో ఉంటుంది. జనరల్లీ నాన్ మెటల్స్ ఆర్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. లిక్విడ్స్, సాలిడ్స్ అండ్ గ్యాసెస్ లో ఉంటాయి. సాలిడ్స్ అండ్ గ్యాసెస్. అయోడిన్ కూడా అయోడిన్ సాలిడ్. ఎగ్జాప్షన్ ఎక్కడ మాట్లాడుతున్నాం సార్ అంటే దీనికి లస్ట్రస్ లో మాట్లాడుతున్నాం. మెరిసే స్వభావం ఉండేటువంటి నాన్ మెటల్ ఏంటి అంటే అయోడిన్. which is the non-metal, it has lustrous property, iodine. Clear? And so generally these are the non-metals. One non-metal having liquid state. ఏది సార్? నాన్ మెటల్ అయ్యింది లిక్విడ్ స్టేట్ లో ఉండేటువంటిది బ్రోమిన్. ఈ బ్రోమిన్ కూడా హాలోజన్ ఫ్యామిలీలో ఉండేటువంటి వన్ ఆఫ్ ద ఎలిమెంట్. సో నాన్ మెటల్స్ ఆర్ లిక్విడ్ స్టేట్. బట్ మెటల్స్ ఆర్ జనరల్లీ సాలిడ్, హై డెన్సిటీ ఉన్నాయి, డెన్సర్ అని మాట్లాడినాం. మెటల్స్ లో ఎగ్జాప్షన్ కేసు ఏంటి అంటే మెర్క్యూరీ హెచ్జి. ఇట్ ఈస్ దేర్ ఇన్ లిక్విడ్ కండిషన్. లిక్విడ్ స్టేట్ లో ఉండేటువంటి మెటల్ ఏంటి అని అడిగితే మెర్క్యూరీ అని చెప్పొచ్చు. సో జనరల్లీ ఇంకా మాట్లాడినాం దే హ్యావ్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ అని. బట్ ఎగ్జాప్షన్స్ లో ఇఫ్ యు టేక్ గ్యాలియం అండ్ సీజియం they have very low melting points. వీటిని మనం చేతిలో తీసుకొని మన ఈ బాడీ టెంపరేచర్ దగ్గర ఏమైపోతాయి అంటే మెల్ట్ అయిపోతాయి. వెరీ ఇంపార్టెంట్ ఇన్ పబ్లిక్ ఎగ్జామినేషన్. సో జనరల్లీ మెటల్స్ షోస్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఎక్సెప్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని అడుగుతారు. గ్యాలియం కానీ సీజియం అనేటువంటి మెటల్స్ మన చేతిలో తీసుకున్నామంటే ఆ టెంపరేచర్ కి అవి ఎలా అయిపోతాయి అంటే ఈజీగా మెల్ట్ అయిపోతాయి. దట్స్ వై దే షోస్ వెరీ లో మెల్టింగ్ పాయింట్స్. ఎవరు? గ్యాలియం అండ్ సీజియం. విచ్ ఇస్ ద లిక్విడ్ మెటల్? మెర్క్యూరీ. అండ్ అలానే మెటల్స్ ఆర్ గుడ్
కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పాం, ఎలక్ట్రిసిటీ అని చెప్పాం, హీట్. బట్ lead and mercury shows పూర్ కండక్టర్స్ అని మాట్లాడొచ్చు. lead and mercury shows పూర్ కండక్టర్స్ ఎగ్జెప్షన్ కేస్. ఈ ఎగ్జెప్షన్స్ కేసెస్ మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్ లో అడుగుతారు, ఇంపార్టెంట్. సో ఇప్పుడు నాన్ మెటల్ చూస్తే లిక్విడ్ నాన్ మెటల్ ఈస్ బ్రోమిన్, లస్ట్రస్ నాన్ మెటల్ ఈస్ అయోడిన్. అయోడిన్ అనేటువంటిది ఏంటి? లస్ట్రస్ నాన్ మెటల్. ఇది మెటాలిక్ ప్రాపర్టీస్ ని చూపిస్తాయి. సమ్ మెటల్స్ లైక్ కార్బన్ షోస్ అల్లోట్రోపిక్ నేచర్. అల్లోట్రోపిక్ ఫార్మ్స్ ని ఫార్మ్ చేస్తుంది ఎవరు? కార్బన్ అనేది ఎవరు? నాన్ మెటల్. వాట్ ఈస్ అల్లోట్రోపీ? సేమ్ కెమికల్ కంపోజిషన్ నుండి డిఫరెంట్ స్ట్రక్చరల్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి అంటే వాటిని ఏమన్నాము అంటే అల్లోట్రోప్స్ అంటాం. కార్బన్ వీ హ్యావ్ డిఫరెంట్ అల్లోట్రోప్స్. మనం కార్బోనేట్స్ కాంపౌండ్ లెసన్ లో వాటి గురించి డిస్కస్ చేస్తాం. సో కార్బన్ అల్లోట్రోప్, వన్ ఆఫ్ ద అల్లోట్రోప్ ఫార్మ్ ఈస్ డైమండ్. వన్ ఆఫ్ ద అల్లోట్రోపిక్ ఫార్మ్ ఈస్ డైమండ్. ఇక్కడ మనకి ఎగ్జెప్షన్ కేసు ఉంటుంది. డైమండ్ ఈజ్ హార్డెస్ట్ నేచర్ ఇన్ ద సబ్స్టెన్స్, హార్డెస్ట్ నేచర్ కంటైనింగ్ సబ్స్టెన్స్ ఇన్ ద వరల్డ్. సో జనరల్లీ హార్డ్ నేచర్ అనేది ఎవరిది? మెటల్స్. బట్ నాన్ మెటల్ లైక్ డైమండ్ షోస్ హార్డ్ నేచర్, ఎగ్జెప్షన్ కండిషన్. దీనికి కూడా అది మెల్ట్ అవ్వాలి అంటే రిక్వైర్ హై టెంపరేచర్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ రిక్వైర్ డైమండ్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ నాన్ మెటల్. క్లియరా? అండ్ ఇక్కడ మెటల్స్ లో మనం ఏం డిస్కస్ చేసాము అంటే మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని మాట్లాడాం, బికాస్ దే రిలీజ్ ద ఎలక్ట్రాన్స్ అని. బట్ నాన్ మెటల్స్ ఆర్ జనరల్లీ పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎగ్జెప్షన్ ఎవరు సార్ అంటే కార్బన్ యొక్క అల్లోట్రోపిక్ ఫామ్ లో వన్ ఆఫ్ ద అల్లోట్రోపిక్ ఫార్మ్ ఈస్ గ్రాఫైట్. ఈ గ్రాఫైట్ ఏం చేస్తుంది అంటే గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. గ్రాఫైట్ ఈస్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఈ గ్రాఫైట్ ని మనం లూబ్రికెంట్ గా కూడా యూజ్ చేస్తున్నాం. ఎందువల్ల? ఫ్రిక్షన్ తగ్గించేదానికి గ్రాఫైట్ ని యూజ్ చేస్తాం. గ్రాఫైట్ ని మనం ఎలక్ట్రోడ్స్ ఇన్ ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ లో కూడా యూజ్ చేస్తాం. వై? బికాజ్ గ్రాఫైట్ అనేది గుడ్ కండక్టర్. ఎందుకు సార్ గ్రాఫైట్ గుడ్ కండక్టర్? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ పబ్లిక్ ఎగ్జామినేషన్. సో జనరల్లీ డైమండ్ అనేది sp3 హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అయితే గ్రాఫైట్ మాత్రం sp2 హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అయ్యి ఇందులో ప్యూర్ p ఆర్బిటాల్స్ ఉంటాయి. p ఆర్బిటాల్ లో ఉండేటువంటి హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ కానటువంటి ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఆ ఎలక్ట్రాన్స్ ని మనం ఏమన్నామంటే పై ఎలక్ట్రాన్స్. ఫ్రీ మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ గ్రాఫైట్ స్ట్రక్చర్ లో ఉండడం వల్ల ఈ గ్రాఫైట్ అనేది ఏం చేస్తుంది అంటే గుడ్ కండక్టర్ గా యాక్ట్ చేస్తుంది. ఇది ఎగ్జెప్షన్ కేస్. ఈవెన్ దో గ్రాఫైట్ ఈజ్ ఏ నాన్ మెటల్, ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ గుడ్ కండక్టర్. క్లియరా? వెరీ ఇంపార్టెంట్. అలానే ఇంకేమైనా ఎగ్జెప్షన్స్ ఉన్నాయా సార్ అంటే హార్డ్ నేచర్. ఇక్కడ గమనించండి, మెటల్స్ లోనే జనరల్లీ మెటల్స్ ఆర్ హార్డ్ నేచర్, వీ కెనాట్ కట్ విత్ నైఫ్ అని మాట్లాడున్నాం. మెటల్స్ ని మనం నైఫ్ తో కానీ కత్తెరతో కానీ కత్తితో కానీ కట్ చేయలేము. దట్ మచ్ హార్డ్ నేచర్ ఉండేటువంటివి మెటల్స్. బట్ ఎగ్జెప్షన్స్ లో మెటల్స్ లో ఆల్కలీ మెటల్స్ లైక్ ఏంటి సార్ ఆల్కలీ మెటల్స్? ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ని మనం ఆల్కలీ మెటల్స్ అని. ఎందుకు సార్ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ని ఆల్కలీ మెటల్స్ అంటాము అంటే ఆ మెటల్స్ వాటర్ తో రియాక్ట్ అయ్యి హైడ్రాక్సైడ్ ని ఫామ్ చేస్తాయి. ఆ హైడ్రాక్సైడ్ కి ఏ నేచర్ ఉంటుంది? బేసిక్ నేచర్. ఆ మెటల్స్ ఆ బేసిక్ నేచర్ ఉండేటువంటి కాంపౌండ్ వాటర్ లో సాల్యుబుల్ అవుతుంది కాబట్టి దాన్ని ఆల్కలీ అన్నాం. వాటిని ఆల్కలీ మెటల్స్ అన్నాం. ఆల్కలీ మెటల్స్ లైక్ లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం. We can cut with knife. వీటిని మనం కత్తితో కట్ చేయొచ్చు. మీన్స్ దే హ్యావ్ సాఫ్ట్ నేచర్. సాఫ్ట్ మెటల్స్ అంటాం వీటిని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సాఫ్ట్ మెటల్స్ అనేటువంటి క్వశ్చన్ అడిగే ఆప్షన్స్ లో కూడా సోడియం కానీ పొటాషియం కానీ అడిగేదానికి ఛాన్సెస్ ఉంది. సో ఈవెన్ దో దే ఆర్ మెటాలిక్, దే హ్యావ్ సాఫ్ట్ నేచర్. సో దట్స్ వై దే ఆర్ కన్సిడర్డ్ టు బి ఎగ్జెప్షన్ కేస్. క్లియరా? సో ఇవన్నీ కూడా మనం మెటల్స్, నాన్ మెటల్స్. సో నాన్ మెటల్స్ పరంగా మాట్లాడండి. ఇంకా వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ మెటల్స్. ఈ మెటల్స్ నేను హార్డ్ సర్ఫేసెస్ మీద డ్రాప్ చేశాను అనుకోండి, ఎక్కువ దృఢంగా ఉండేటువంటి సర్ఫేసెస్ మీద మెటల్స్ నేను డ్రాప్ చేసాము అంటే దే షోయింగ్ రింగింగ్ సౌండ్. ఏం సౌండ్ ని క్రియేట్ చేస్తాయి సార్ మెటల్స్ అంటే? రింగ్ సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇలాంటి ప్రాపర్టీని మనం సోనరస్ అన్నాం. మెటల్స్ ఆర్ సోనరస్, బట్ నాన్ మెటల్స్ ఆర్ నాన్ సోనరస్. ఇవి నాన్ సోనరస్, ఇవి
రింగింగ్ సౌండ్ ని ప్రొడ్యూస్ చేయవు. సౌండ్ వస్తాయి బట్ రింగింగ్ సౌండ్ అనేది క్రియేట్ చేయవు. ఎవరు అంటే నాన్ మెటల్స్. హూ ప్రొడ్యూస్ రింగింగ్ సౌండ్, సోనరస్ ప్రాపర్టీ చూపించేటువంటి మెటల్స్. వీటిని బెల్ మెటల్స్ లో కూడా యూజ్ చేస్తాము. మన స్కూల్ బెల్స్ దేంతో తయారు చేయబడుతున్నాయి? మెటల్సా నాన్ మెటల్సా అంటే మెటల్సే. వై వీఆర్ యూజ్ ద మెటల్స్ వైల్ యూజింగ్ బెల్ ఇన్ ద స్కూల్ అంటే ఆ మెటల్స్ ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి చూపిస్తాయి అంటే సోనరస్ ప్రాపర్టీస్ ని చూపిస్తున్నాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద మెటల్స్ వీఆర్ యూజింగ్ యాజ్ ఏ బెల్స్ ఇన్ ద స్కూల్స్. క్లియరా? అలానే నాన్ మెటల్స్ నాన్ సోనరస్ ప్రాపర్టీస్ ని చూపిస్తాయి. ఇంకా ఈ మెటల్స్ ఇవన్నీ కూడా ఫిజికల్ ప్రాపర్టీస్ కిందకే వస్తాయి. ఫిజికల్ ప్రాపర్టీస్. ఈ నాన్ మెటల్స్ కానీ మెటల్స్ కానీ ఆక్సిజన్ తో రియాక్ట్ అయితే ఏం ఫామ్ చేస్తాయి సార్ అంటే మెటాలిక్ ఆక్సైడ్స్ ని ఫామ్ చేస్తాయి. మెటాలిక్ ఆక్సైడ్స్. నాన్ మెటల్స్ ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి నాన్ మెటల్ ఆక్సైడ్స్ ని ఫామ్ చేస్తాయి. నాన్ మెటల్ ఆక్సైడ్స్ ని ఫామ్ చేస్తాయి. మెటల్ ఆక్సైడ్స్ కి ఏ నేచర్ ఉంటుంది సార్ అంటే మెటల్ ఆక్సైడ్స్ జనరల్లీ బేసిక్ నేచర్. మెటల్ ఆక్సైడ్స్ ఆర్ జనరల్లీ బేసిక్ నేచర్. నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ ఎసిడిక్ నేచర్. వీటి గురించి మనం ఫర్దర్ క్లాసెస్ లో డిస్కస్ చేద్దాము. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. సో దే షోస్ lustrous, malleable, ductile, sonorous, good conductors of heat and electricity. ఇవన్నీ కూడా మెటల్స్ అయితే. నాన్ మెటల్స్ ఆర్ నాన్ lustrous, నాన్ malleable, నాన్ ductile, నాన్ sonorous, poor conductor of heat and electricity. They have less melting and boiling point. They have higher melting and boiling point. They are hard. They are soft. బట్ ఎగ్జెప్షన్ కేసెస్ ఆర్ నోటీస్. ఎక్కడైతే ఎగ్జెప్షన్ కేసెస్ ఉన్నాయో అవి ఖచ్చితంగా మనం చదవాల్సి వస్తుంది. పబ్లిక్ ఎగ్జామినేషన్ లో 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ అవే అడుగుతారు. దీని మీద అప్లికేషన్స్ ఫర్దర్ గా ఏదైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో నేను మీకు రీచ్ అవ్వగలను. ఓకేనా? థ్యాంక్ యూ.